చంద్రబాబు నాయుడు గారు అసలు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో రోజుకు 1,00,000 కోట్ల రూపాయలు పెట్టుబడులు వచ్చేస్తున్నాయి. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం అసలు అదిరిపోయింది. ఇప్పటికే ఒక 4,70,000 ఉద్యోగాలు ఇచ్చేశారంట. అంటే గంటకు 45-50 ఉద్యోగాలు ఇచ్చేస్తూ ఉన్నారు. అర్ధరాత్రి మనం పడుకున్నప్పుడు కూడా 50 ఉద్యోగాలు ఇచ్చేస్తూ ఉన్నారు. ఈ వార్తలు ఆ పత్రికల్లో కనపడతా ఉంటాయి. పెద్ద బ్యానర్ ఐటమ్ చూడండి, రాజధాని అభివృద్ధి యాత్ర ఆరంభం. రాజధాని అభివృద్ధి యాత్ర ఆరంభం. ఏది సిఆర్డి అనేటటువంటి ఒక భవనం కడితే రాజధాని అభివృద్ధి యాత్ర ఆరంభమైందంట. మరి ఆంధ్రప్రదేశ్ అభివృద్ధి యాత్రని జగన్మోహన్ రెడ్డి గారు ఎప్పుడో ప్రారంభిస్తే మీరు దాన్ని ఇప్పుడు ఆపేశారు కదా చంద్రబాబు నాయుడు గారు. అసలు అభివృద్ధి అంటే ఏంటి? స్కూళ్ళు బాగు చేసుకోవటం, కాలేజీలు బాగు చేసుకోవటం, ఉచితంగా విద్య అందించటం, ఉచితంగా వైద్యం అందించటం, గ్రామాన ఒక 4-5 బిల్డింగ్లు కట్టడం, దీన్ని అభివృద్ధి అంటారు. జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు మనం ఊరిలోకి అడుగు పెట్టగానే ఒక అందమైనటువంటి సచివాలయం, ఒక్క 4 అడుగులు ముందుకేస్తే రైతు భరోసా కేంద్రం, ఇంకొక 4 అడుగులు ముందుకేస్తే వైఎస్ఆర్ హెల్త్ క్లినిక్, ఇంకొక 4 అడుగులు ముందుకేస్తే వైఎస్ఆర్ డిజిటల్ లైబ్రరీ, ఇంకొక 10 అడుగులు ముందుకేస్తే ప్రభుత్వ పాఠశాల, కార్పొరేట్ పాఠశాలను తలదన్నేలాగా నాడు నేడులో భాగంగా జగన్మోహన్ రెడ్డి గారు అద్భుతంగా తయారు చేసినటువంటి స్కూళ్ళు కనపడుతున్నాయి. ఇంకొన్ని చోట్ల అంగన్వాడీ కేంద్రాలు. ఇది గ్రామాన జగన్మోహన్ రెడ్డి గారు తీసుకుని వచ్చినటువంటి అభివృద్ధి. దీంతో పాటుగా ఏదైతే 1000 కిలోమీటర్ల సముద్ర తీరం ఉన్నటువంటి మన రాష్ట్రాన్ని 4 పోర్టులు, 10 ఫిషింగ్ హార్బర్లు, 6 ఫిష్ ల్యాండ్ సెంటర్లు ఉండేలాగా ప్రతి 50 కిలోమీటర్లకి ఫిషింగ్ సెంటర్ కానీ, ఫిష్ ల్యాండ్ సెంటర్ కానీ, ఫిషింగ్ హార్బర్ కానీ, ఏదైతే పోర్టు కానీ ఉండేలాగా జగన్మోహన్ రెడ్డి గారు నిర్మాణాలు చేపట్టాడు. అలానే ప్రతి జిల్లాకి ఒక మెడికల్ కాలేజీ ప్రభుత్వ ఆధ్వర్యంలో ఉండాలని చెప్పి ఏదైతే ఒక పెద్ద ఆసుపత్రి అండ్ ప్రభుత్వ మెడికల్ కాలేజీని 17 మెడికల్ కాలేజీలు కేవలం 3 సంవత్సరాల టైంలో, 2 సంవత్సరాలు కోవిడ్ పోతే 3 సంవత్సరాల టైంలో ఆల్రెడీ 6 మెడికల్ కాలేజీలు ఈరోజు పిల్లలు కూడా చదువుకుంటున్నారు. ఇంకొక 4 పూర్తయి ఉన్నాయి. అవన్నీ నువ్వు ప్రైవేట్ పరం ఇస్తా. ఏదైతే ఉద్దానంలో కిడ్నీ రీసెర్చ్ సెంటర్, హాస్పిటల్, ఇన్ని బిల్డింగ్లు జగన్మోహన్ రెడ్డి గారు కడితే అప్పుడు కదా అభివృద్ధి స్టార్ట్ అయ్యింది. ఆ అభివృద్ధిని ప్రైవేట్ వాళ్ళకి ఇస్తా అడ్డుకుంటుంది నువ్వు కదా.